వ్యర్థాల నుండి ఆదాయం. గుర్రపు డెక్కలతో సరికొత్త వ్యాపారం. మహిళల్ని మహారాణులుగా మారుస్తున్న నేటి తరం పారిశ్రామిక విప్లవం. మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా మారుస్తామని మాటల్లో కాదు, చేతల్లో చేసి చూపిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. కృష్ణా జిల్లా బంటుమల్లి మండలం లేళ్లగూడెం గ్రామంలో గుర్రపు డెక్కల నుండి అనేక సృజనాత్మకమైన వస్తువులను తయారు చేస్తున్నారు ఇక్కడి మహిళలు. ఈ ఏరియా చుట్టుపక్కల కాలువల్లో, చెరువుల్లో గుర్రపు డెక్క బాగా ఎక్కువగా ఉండడం వల్ల చెరువుల్లో, కాలువల్లో ఉన్నటువంటి గుర్రపు డెక్కని బయటకు తీసి ఈ బుట్టలు తయారు చేసి జీవనోపాధి కల్పించడం జరిగింది. వీరంతా కష్టంతో కాదు, ఎంతో ఇష్టంతో పనిచేస్తున్నారు. చెరువుల్లో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే గుర్రపు డెక్కల్ని కలుపు మొక్కగానే భావిస్తారంతా. కానీ ఆ కలుపు మొక్కని కూడా కల్పతరువుగా మారుస్తూ సరికొత్త వ్యాపార విప్లవానికి దారులు తెరిచారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. గుర్రపు డెక్కలు సేకరించి వాటిని ఎండబెట్టగా వచ్చిన నారతో వివిధ రకాల వస్తువులను తయారు చేసేలా మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. వేస్ట్ అండ్ వెల్త్ కాన్సెప్ట్ లో గుర్రపు డెక్కని కాలువల్లో నుంచి తొలగించడానికి మన గవర్నమెంట్ అనేది ఎంతో అమౌంట్ ఖర్చు చేస్తుంది. ఆ అమౌంట్ అనేది ఖర్చు అవ్వకుండా మనమే తెచ్చుకోవటం వల్ల మనకి ఆదాయం వస్తుంది, గవర్నమెంట్ కి కూడా పని భారం తగ్గుతుంది, ఆదాయపు ఖర్చు కూడా తగ్గుతుంది. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ విధానం దేశవ్యాప్తంగా గొప్ప ఫలితాలిస్తోంది. ఇప్పటికే అస్సాం, కేరళ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఈ గుర్రపు డెక్కల ఉత్పత్తులతో స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు సొంతంగా వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మనిర్భరత సాధిస్తున్నారు. గుర్రపు డెక్కల నుండి ఉత్పత్తులను చేస్తూ ప్రతి నెల స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడంతో పాటు భవిష్యత్తులో 10 మందికి పనిచ్చే విధంగా నైపుణ్యాలను పెంచుకుంటున్నామంటున్నారు మహిళలు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ సహకారంతో గుర్రపు డెక్క బుట్టలు అల్లించడం శిక్షణ ఇచ్చారు సార్. దానివల్ల రోజు మేము బుట్టలు అల్లికలు తయారు చేసి కుటుంబాన్ని ఎంతో అభివృద్ధి పరచుకోగలుగుతాం సార్. దీని ద్వారా నా భర్తకి కొంత ఆర్థికంగా నేను అతనికి సపోర్ట్ గా ఉంటున్నాను. అదే విధంగా అంటే ఇది రోజుకి వచ్చేటికి 300 కూలు ఇస్తున్నారు. 300 కూలు అంటే నెలకు వచ్చేటికి 9,000 నాకు ఇస్తున్నారు. నా చేతి ద్వారా ఎంతో కొంత నా కుటుంబానికి సహాయం చేయాలని నేను ఆశపడిన దాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఇంత అవకాశాన్ని ఇచ్చింది. హృదయపూర్వకంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఒకరి సంపాదన మీద డిపెండ్ అయి ఉన్నాం సార్. కానీ ఇప్పుడు డిఆర్డిఏ సంస్థ ద్వారా మా ఏపీఎం గారి సహాయ సహకారాలతోటి ఇలా లేళ్లగూడెంలో అల్లికలు అనేవి జరుగుతున్నవి. అందుకు నేను సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి మంచి పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి దృష్టి తగలకూడదు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు స్వయం బ్రాండ్ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ వారిని వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు. ఈ బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి నేను ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటా. ఎక్కడ పోయినా మాట్లాడుతా, ప్రమోట్ చేస్తా. దాన్ని కాపాడుకునే బాధ్యత మీదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గుర్రపు డెక్కతో అల్లిన అల్లికలు, అల్లిన బుట్టలు ప్రతి ఒక్కరూ ఉపయోగించాలని కోరుకుంటున్నాం. ప్లాస్టిక్ ని అవాయిడ్ చేసి కవర్ల ప్లేస్ లో గుర్రపు డెక్కతో అల్లిన సంచులను వాడమని కోరుకుంటున్నాము. మా ఎస్హెచ్జి మహిళల నుంచి
కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మా ఎస్హెచ్జి మహిళల తరపుల అందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్.